మీరు బాధపడతారని చెప్పలేదు, కానీ నిజానికి మీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూల్చేయమని చెప్పారు. డబ్బులతో ఏదైనా చేయొచ్చు అనే తల పొగురు తగ్గించుకోండి. నువ్వు ఆ మేడ్ ఇన్ ఇండియా మాల్ కూల్ చేసుకోవడము తప్ప నీకు వేరే చాయిస్ లేదు. ఆ ఛాన్స్ రానివ్వను. ఇప్పుడు నా కళ్ళ ముందే అంతా కోల్పోయినట్టు నాకు కనబడుతోంది. అన్ని రకాలుగా ట్రై చేశాను. నా ఎఫర్ట్, ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించాను. కానీ నా మేడ్ ఇన్ ఇండియా మాల్ పతనాన్ని ఆపలేకపోతున్నాను. నేను చేసిన ఒక్క చిన్న మిస్టేక్ వల్ల, ఒక్క స్మాల్ నెగ్లిజెన్సే నా కలలన్నింటినీ కూల్చివేసింది. నా బిడ్డ వస్తాడన్న నమ్మకంతో వాడికి ఈ మేడ్ ఇన్ ఇండియా మాల్ని గిఫ్ట్గా ఇవ్వాలన్న ఆశతో ఎన్ని రోజులుగా ఎదురు చూశాను. అది మొత్తం నాశనం అయిపోయింది. మేడం, డిసప్పాయింట్ అవ్వకండి మేడం. లేదమ్మా మీనాక్షి, ఈ ప్రపంచంలో నా అంత దురదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు. ఒక పక్క నా బిడ్డ దూరమై బాధపడుతున్నా, మరో పక్క వాడి కోసమే కడుతున్న మాల్ నేలమట్టమై పోతుందమ్మా. అందరికీ ఎంతో గొప్పగా చెప్పుకున్నాను, నా బిడ్డతో మేడ్ ఇన్ ఇండియా మాల్ ని ఓపెన్ చేయిస్తాను అని. ఒకవేళ నా నమ్మకం నిజమై రేపు నా బిడ్డ తిరిగి వస్తే ఏ మొహం పెట్టుకొని రేపు వాడికి ఎదురుపడాలి? మేడ్ ఇన్ ఇండియా మాల్తో నా బిడ్డ అందరి ముందు గర్వంగా తలెత్తుకునేలా చెయ్యాలనుకున్నాను. కానీ వాడొస్తే వాడి ముందు నేను తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఖాళీ చేతులతో నా బిడ్డకి స్వాగతం పలకాల్సి వస్తుంది. ఓడిపోయాను, నేను ఓడిపోయాను. మేడ్ ఇన్ ఇండియా మాల్ ఎలా ముగిసిపోయిందో నా జీవితం కూడా అలానే ముగిసిపోతుంది. ఇన్నాళ్ళు ఈ ప్రాజెక్టు కోసం మీరందరూ ఎంతగా శ్రమించారో నాకు బాగా తెలుసు. మీలాంటి మంచి టీంతో వర్క్ చేయడం నా అదృష్టం. అది ఇంత త్వరగా ఇలా క్లోజ్ అవ్వడం నిజంగా నా దురదృష్టం. ఇప్పటి వరకు మీరంతా నాకెంతో సపోర్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం మీ టైంని, మీ తెలివితేటల్ని ఎంతగానో ఉపయోగించారు. కానీ అదంతా ఈరోజు వృధా ప్రయత్నం అయిపోయింది.
జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తినే ఈ స్టేజ్కి వచ్చాను. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా పాజిటివ్గా రియాక్ట్ అయ్యా నేను. ఎందుకో ఏమో ఈ ఓటమిని తట్టుకోలేకపోతున్నాను. మేడం మేడం ప్లీజ్ బాధపడకండి. మీనాక్షి, లీవ్ మీ అలోన్. అది కాదు మేడం. ప్లీజ్. అమ్మ సరియు, ఎవరికైనా అమౌంట్స్ బ్యాలెన్స్ ఉంటే క్లియర్ చేసి అందరినీ పంపించేయి. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయండి, వెళ్ళిపోండి. బిడ్డ వస్తాడన్న నమ్మకంతో వాడికి ఈ మేడ్ ఇన్ ఇండియా మాల్ని గిఫ్ట్గా ఇవ్వాలన్న ఆశతో ఎన్ని రోజులుగా ఎదురు చూశాను. మన మేడ్ ఇన్ ఇండియా మాల్ని సీజ్ చేస్తున్నారు మేడం. నిన్నటి వరకు అది నా డ్రీమ్ ప్రాజెక్ట్, కానీ ఇప్పుడు అది ఒక కలగానే మిగిలిపోయింది. ఓడిపోయాను, నేను ఓడిపోయాను. మేడ్ ఇన్ ఇండియా మాల్ ఎలా ముగిసిపోయిందో నా జీవితం కూడా అలానే ముగిసిపోతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? వసుంధర గారు లాంటి మంచి వ్యక్తిని ఇలా బాధ పెట్టడం నీకు న్యాయంగా ఉందా? మేమంటే మా స్వార్థం కోసం, ఆనందం కోసం తన కొడుకుని తనకు దూరం చేసి బాధ పెడుతున్నాం. కానీ నీకేమైంది? ఆవిడ ఆశల్ని, ఆశయాల్ని దూరం చేసి ఇంకా ఎందుకు పరీక్ష పెడుతున్నావు? ఏం తప్పు చేసింది తను? తన కొడుకు మీద ప్రేమతో మేడ్ ఇన్ ఇండియా మాల్ కట్టాలనుకోవడం తప్ప? దాని నుండి 100 మందికి ఉద్యోగాలు, 1000 మందికి పని కల్పించాలనుకోవడం తప్ప? నలుగురికి మంచి చేయాలనుకోవడం తప్ప? 10 మందికి ఉద్యోగాలు ఇవ్వడం తప్ప? ఏం తప్పు చేసిందని ఇంతలా హింస పెడుతున్నావు? ఆవిడ బాధ, తపన చూసి తనకేదైనా చేయాలనుంది, కానీ ఏం చేయలేకపోతున్నాం. ఇన్ని రోజులు మేడ్ ఇన్ ఇండియా మాల్ ప్రాజెక్ట్ సక్సెస్ చేసి తన డ్రీమ్ నెరవేర్చాలనుకున్నాం. కానీ ఇప్పుడు అదే దూరం అయిపోతుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ నిలబెట్టి తన కన్నీళ్లు తుడవాలనుంది. ప్రాజెక్ట్ పర్మిషన్ తీసుకొచ్చి తన కొడుకు మీద ఉన్న ప్రేమను మళ్ళీ తనకు చూపించాలనుంది. కానీ ఎలా? అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఏంటమ్మా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అలా తలబెట్టు కూర్చున్నావు, ఏమైంది? మేడ్ ఇన్ ఇండియా మాల్ లేదు, ఏ మాల్ లేదు. అదేమిటమ్మా అట్లా మాట్లాడతావు? ఆ వసుంధర దాని మీద కోట్ల ఖర్చు పెడుతుంటే ఏమీ లేదంటావేమిటి? నాన్న, నీకేం చెప్పను, ఎలా చెప్పను?
అదెవరితో అంబిక అగర్వాల్ అట. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ కరెక్ట్ టైంకి వచ్చింది. దాని ప్రాజెక్ట్ వల్ల మేడ్ ఇన్ ఇండియా మాల్ కి పర్మిషన్ రాకుండా చేసి ఆ వసుంధరకి చుక్కలు చూపించింది. అయ్యో అగర్వాల్ గారు, మీ కాళ్ళు పట్టుకుంటానండి ప్లీజ్. మూర్తి బయటకంటే. అంబిక అగర్వాలా? అదే నాన్న, ఆ పేరు వినగానే అలా షాక్ లో ఉండిపోయావు. అసలు ఏమనుకుంటున్నావమ్మా దాని గురించి? అది నార్త్ ఇండియాలో దొరికిన కాడికి దొరికినట్టు వ్యాపారాలు చేస్తూ ఈ స్టేజ్కి వచ్చింది. దాంతో పెట్టుకున్న పెద్ద పెద్ద హేమా హేమీలే మట్టిలో కలిసిపోయారు. ఈ అంబిక అగర్వాల్ దిగాక ఇంకెక్కడ వస్తుందరా, ఇంకెక్కడ మేడ్ ఇన్ ఇండియా మాల్? అంతా పెట్టే బేడ సర్దుకుని వెళ్ళిపోవాల్సిందే. దానికి ఎదురుల్లి వాడు ఎవడైనా ఇప్పటిదాకా గెలిచిన దాఖలాలు లేవు. అయినా ఆ అంబిక అగర్వాల్ని కలవడానికి వెళ్లే ముందు నాకు ఒక్క మాట చెప్పుంటే దాని దృష్టిలో ఎలా పడాలో ఐడియా చెప్పేవాడిని కదా. దాని దృష్టిలో నేనెందుకు పడాలన్నా? వాసి పిచ్చి మోహన్ దానా, అలాంటి దాని దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడానికి 1 వీక్ పడుతుంది. ఈ వసుంధరకి అది 10 రెట్లు ఎక్కువ. దాని బ్లెస్సింగ్స్ ఉంటే చాలు, అది మనకి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఇప్పటికైనా దాని దృష్టిలో పట్టడానికి ప్రయత్నం చేయి. మరి మేడ్ ఇన్ ఇండియా మాల్ పరిస్థితి ఏంటి నాన్న? ఇంకెక్కడ మేడ్ ఇన్ ఇండియా మాలు? అదంతా ముగిసిపోయిన కథ. ఫ్యూచర్ లో వసుంధర ఆత్మకథలో రాసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. సరే, ఇక టాపిక్ వదిలేసాయి. అంబిక అగర్వాల్ ఎదురుంటే అన్ని దారులు మూసుకుపోయినట్టే. ఎట్టి పరిస్థితుల్లోనూ మేడ్ ఇన్ ఇండియా మాల్కి పర్మిషన్ రాదు. ఎందుకు రాదు? ఒక చిన్న మిస్టేక్ వల్ల ఎలా అయితే పర్మిషన్ రాకుండా పోయిందో అలాని ఒక చిన్న పాయింట్ దొరికినా చాలు తిరిగి పర్మిషన్ తెచ్చుకోవచ్చు. అసలు ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన పర్మిషన్స్ ఏంటి? వాట్ ఆర్ ద పర్మిషన్స్ రిక్వైర్డ్ టు స్టార్ట్ అ న్యూ బిజినెస్? Subsidies of state government for a public service business. Permissions required at the construction stage. బ్యాలెన్స్ ఆక్యుపెన్సీ ప్రైస్ పే చేశారు. లీజ్ అగ్రిమెంట్స్ ఫస్టే క్లియర్ చేసుకున్నారు. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నుండి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా వచ్చింది. మేడ్ ఇన్ ఇండియా మాల్ ప్రాజెక్ట్ నుండి స్టార్టింగ్లోనే మినిమం 2000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇక్కడున్న రూల్స్ ప్రకారం ఎస్, ఈ ప్రాజెక్ట్లో మేడ్ ఇన్ ఇండియా మాల్ ప్రాజెక్ట్ ని మళ్ళీ మూవ్ చేయొచ్చు. ఈ పాయింట్ ని స్ట్రాంగ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్ గా పర్మిషన్ వస్తుంది. వెంటనే ఈ విషయం ఆయనకి చెప్పాలి.
థ్యాంక్స్ చెప్పాలని నేను ట్రై చేస్తుంటే ఫోన్ కట్ చేస్తున్నారు. మీనాక్షి, నా మూడేం బాగాలేదు, తర్వాత మాట్లాడదాం. ఏమండి, మీకు గుడ్ న్యూస్ అండి. మేడ్ ఇన్ ఇండియా మాల్ ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. మనం గట్టిగా ట్రై చేస్తే కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్నప్పుడే పర్మిషన్ ఇస్తారండి. ఏం మాట్లాడుతున్నావు మీనాక్షి? పర్మిషన్ ఏ విధంగానూ వచ్చే అవకాశం లేదని వసుంధర గారు చెప్పారు కదా. లేదండి, నేను ఇప్పుడే గవర్నమెంట్ అఫీషియల్ సైట్స్ అన్ని చెక్ చేశాను. మన ప్రాజెక్ట్ కి సంబంధించి పాలసీలన్నీ డీటెయిల్డ్ గా చూశాను. పాయింట్స్ ని బేస్ చేసుకుని మళ్ళీ మన అప్రూవల్ కి అప్లై చేయొచ్చు. సూపర్ మీనాక్షి, నువ్వు నిజంగా సూపర్. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మేడ్ ఇన్ ఇండియా మాల్ ప్రాజెక్ట్ రాదు అని నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు మళ్ళీ హోప్స్ కలిగించావు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మీనాక్షి. ఇలాంటి హార్డ్ సిచ్యువేషన్లో కూడా నువ్వు పాజిటివ్గా ఆలోచించి సాధించావు చూడు. మళ్ళీ నువ్వు బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నావు మీనాక్షి. రియల్లీ యు ఆర్ గ్రేట్ మీనాక్షి. థ్యాంక్స్ అండి. ఏమండి, వెంటనే మీటింగ్ అరేంజ్ చేసి మనం ఈ విషయం వసుంధర గారికి చెప్పాలి. యా, ష్యూర్ మీనాక్షి. ఓకే అండి, బాయ్. ఏంటిది? ప్రాజెక్ట్ క్లోజ్ చేసినట్టు డిక్లేర్ చేశాక కూడా మళ్ళీ ఏదో ఐడియాని పిలిపించింది. హాయ్ మాయా గారు, మీనాక్షి గారు, బాగున్నారా? అంతా అడుగంటిపోయాక ఇంకేం బాగుంటారులేండి. మొహాలు చూస్తే తెలియట్లేదు. అవును మీనాక్షి గారు, ప్రాజెక్ట్ ఎండ్ అయిపోయాక పిలిపించారు. సెండ్ ఆఫ్ పార్టీ ఇవ్వడానికా? ఎందుకండి చివర్లో ఈ హడావిడంతా? తుఫాన్ తాకిడికి కొట్టుకుపోయినట్టు మొత్తం సర్వనాశనం అయిపోయింది కదండి. అది మూసినదా? ఒకటి మంచి మాట రాదా? అయ్యో, అదేంటి మాయా గారు అలా అనేశారు? నాకు మండితే ఇంకా దారుణంగా అంటాను. లేకపోతే ఏంటి, తనేదో ఐడియా చెప్పడానికి వచ్చింది. పాజిటివ్గా వింటే వినాలి, లేకుంటే మూసుకుని కూర్చోవాలి. అంతేగాని నోటికొచ్చిన దరిద్రపు మాటలన్నీ మాట్లాడితే ఎలా? పాపం మాయా గారు బాగా ఫీల్ అయినట్టున్నారు. మేం కాదు, నిన్ను పక్కన పెట్టి తిరుగుతున్నందుకు మీ అత్త ఫీల్ అవ్వాలి. అసలు నువ్వే అవతల పార్టీతో చేతులు కలిపి మేడ్ ఇన్ ఇండియా మాల్ క్లోజ్ అయ్యేలా చేసినట్టున్నావు. ఏంటి మాయా గారు అంత మాట అనేశారు? పొరపాటున మా అత్త వింటే ఏమనుకుంటుంది? అసలే ఈ ప్రాజెక్టు క్లోజ్ అవుతుందని తెలియగానే నేను ఎంత ఏడ్చానో తెలుసా? అన్ని మొసలు కన్నీళ్లు దొంగెడుపులేగా. అనండి అనండి, ఇంకెన్ని రోజులు అంటారు? ఇదే కదా లాస్ట్ మీటింగ్. ఇక ఈ ప్రాజెక్ట్ మన చేతికి రావడం చాలా కష్టమట. అవతల అంబికా అగర్వాల్ అట, చాలా పవర్ఫుల్ అట. నేను కూడా ఎంక్వైరీ చేశాను. మీరేం బాధపడకండి. ఫ్యూచర్లో ఏదైనా ప్రాజెక్ట్ వస్తే మీకే చెప్తాలండి. ఆ మాయ గారు మీకు కూడా చెప్తాలండి. బయట ఏదైనా ప్రాజెక్టులుంటే మా అత్త చేత రికమెండేషన్ కూడా ఇప్పిస్తాలండి. సరే గారు,
ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తారు? మీ నోటి నుంచి ఒక్క మంచి మాట కూడా రాదా? అరే కొంచెమైనా పాజిటివ్గా థింక్ చేయండి. ఈసారి నుండి బాగా థింక్ చేస్తాలండి. హా? అదిగో మా అత్త వస్తుంది కదా. ఏంటమ్మా మీనాక్షి, ఇంకెందుకమ్మా ఇది? అంతా అయిపోయింది కదా. నేను ఇదే చెప్తున్నానత్త. అన్ని దారులు మూసుకుపోయాయని. పాపం వీళ్ళే ఏదో చిన్న ఆస్త వచ్చినట్టున్నారు. సరియు గారు, సరే సరే సరే, మీరు చెప్పండి మీనాక్షి గారు. మేడం, మేడ్ ఇన్ ఇండియా మాల్కి ఏదైతే పర్మిషన్ ప్రాబ్లం ఉందో దాన్ని క్లియర్ చేసుకుని మన ప్రాజెక్ట్ని మనం కంటిన్యూ చేయొచ్చు మేడం. లేదమ్మా మీనాక్షి, నేను అన్ని రకాలుగా ట్రై చేశాను. మనకిక పర్మిషన్ రాదమ్మా. అసలు వదులుకోవడమే. వస్తుంది మేడం. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ దొరికింది. దాంతో మనం లీగల్గా ప్రొసీడ్ అయితే మనం పర్మిషన్ కోసం వెళ్ళడం కాదు, మనల్ని వెతుకుంటే వాళ్లే వచ్చి పర్మిషన్ ఇస్తారు. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును మేడం. కిరణ్ ఒక నిమిషం. మేడం ఒకసారి ఈ వెబ్ పేజ్ చూడండి. ఒక మంచి కాజ్ కోసం, ఒక మంచి పర్పస్ కోసం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. దీని ద్వారా మనకొచ్చే బెనిఫిట్స్ కంటే పబ్లిక్కి, సొసైటీకి వచ్చే బెనిఫిట్సే ఎక్కువగా ఉన్నాయి. మన ప్రాజెక్ట్ మేకింగ్ పాలసీ ద్వారా ఎంతో మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పించబోతున్నాం. మన మార్కెటింగ్ పాలసీ ద్వారా చిరు వ్యాపారులకు కూడా బిజినెస్ ఛాన్సెస్ కల్పించబోతున్నాం. ఇట్స్ నథింగ్ బట్ సోషల్ సర్వీస్ మేడం. సోషల్ సర్వీస్ చేసే ఆర్గనైజేషన్స్కి గవర్నమెంట్ ఎలా అయితే ఎక్సెప్షన్స్ ఇస్తారో అలాగే లీగల్ పర్మిషన్లు కూడా ఫుల్గా ఫ్రీడమ్ ఇచ్చేస్తారు మేడం. అంబికా అగర్వాల్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చేసేది పక్కా బిజినెస్. మనం బిజినెస్ తో పాటు సొసైటీకి మంచి కూడా చేస్తున్నాం. సో పర్మిషన్లో ఫస్ట్ ప్రియారిటీ మనకే ఉంటుంది మేడం. మాయా, ఈ టార్చర్ ఏంటి? సరే వెళ్ళిపోయింది కదా, ఇంకేం టార్చర్? తన్నిప్పుడు బైక్ మీద కాఫీ షాప్కి తీసుకెళ్లి కాఫీ తాగించాలంట. నా వల్ల కాదు, తట్టుకోలేకపోతున్నాను. సర్లే 9 రోజులే కదా, కళ్ళు మూసుకుని తెరిచేలోపు అయిపోతాయి. మెల్లగా ఎలాగోలా భరించు.